హాయ్ సార్, నమస్తే. నమస్తే మా. సార్, ఇప్పుడు చాలా మంది మనం డైలీ లైఫ్లో చూసుకుంటే హెల్త్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తాం. హెల్త్కి ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో అలానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా చాలా వింటున్నాం. అసలు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి సార్? అది ఎవరు తీసుకుంటే మంచిదంటారు? ఓకేమ్మా. సో మనము ఇండియా గ్రో అవుతుందిమా. ఒక 20-30 ఇయర్స్ వెనకాలకి వెళ్తే ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్స్ లేవు. మనకు ఇంత ప్రైవేట్లో ట్రీట్మెంట్ చేసుకునే కెపాసిటీ కూడా లేదు. ఓవర్ ద లాస్ట్ 20-30 ఇయర్స్ మనం ఇప్పుడు మంచి గ్రో అయ్యి గుడ్ మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ వచ్చింది కాబట్టి మనం ఇప్పుడు పాత ఉస్మానియా హాస్పిటల్, గాంధీ హాస్పిటల్కో వెళ్ళడం తక్కువ అయిపోయింది జనరల్ ప్రజలు. ఏదన్నా కానీ ఇంటి దగ్గర ఉన్న చిన్న ప్రైవేట్ హాస్పిటల్, ఇంకా లేకుంటే కొద్దిగా పెద్ద ప్రైవేట్ హాస్పిటల్, ఇంకా పెద్దది కార్పొరేట్ లెవెల్లో ఇప్పుడు అపోలో హాస్పిటల్, రెయిన్బో హాస్పిటల్ ఇట్లాంటి పెద్దవి వచ్చినాయి అన్నమాట. సో ఆ హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ట్రీట్మెంట్ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. సో మనం ఒకవేళ ఖచ్చితంగా డిసైడ్ అయి ఉన్నాము మనకేమన్నా హెల్త్ ప్రాబ్లం వస్తే ఓన్లీ ఉస్మానియాను గాంధీకో వెళ్తాము అంటే తప్ప వేరే ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ప్రస్తుతం మనము పాకెట్ల నుంచి పెట్టుకొని ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా కష్టం. సో అట్లాంటప్పుడు ఏంటి అంటే హెల్త్ ఇన్సూరెన్స్ అన్నది వస్తుంది అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్ అంటే మనం రెగ్యులర్గా ఇయర్లీ ప్రీమియం పే చేస్తుంటాము. అది మనకు అవసరం వస్తేనే ఉపయోగించుకుంటాం అనమాట. అవసరం రాలేదు, ఈ సంవత్సరం ఉపయోగించుకోలేదంటే కానీ హెల్త్ ఇన్సూరెన్స్లో కవర్ అయి ఉందన్నమాట. జస్ట్ ఇన్ కేస్ ఏమైనా ఎమర్జెన్సీ వస్తే మనకి ఇన్సూరెన్స్ కవర్ అవుతుంది అన్నట్లు. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు ప్రైవేట్ హాస్పిటల్కి పోవాలా, పాకెట్ నుంచి పే చేసుకోవడం చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది కాబట్టి ఇన్సూరెన్స్ తీసుకోవాలా అనమాట. రైట్ మా. సో ఇన్సూరెన్స్, ప్రైవేట్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ అన్నది వచ్చి ఒక 15-20 ఇయర్స్ అయిందమ్మా. కానీ మామూలుగా కామన్ ప్రజలు బాగా వినడము మొదలుపెట్టి ఒక 5 to 10 ఇయర్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు చాలా మంది ఒక అట్లీస్ట్ నాకు తెలిసినంత మటుకు 20 to 25-30 ప్లేయర్స్ ఉన్నారనమాట ప్రైవేట్ ఇన్సూరెన్స్లో. మనము పెద్ద ఎత్తున అయినది ఐసిఐసిఐ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ హెల్త్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి హెల్త్ ఇన్సూరెన్స్, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అన్నవి ఇట్లా కొన్ని ఉన్నాయి అనమాట. ఒక 20-30 కంపెనీలు ఉన్నాయి. సో ఎవరన్నా ఫస్ట్ ఇన్సూరెన్స్ తీసుకోవాలంటే సేమ్ ఇప్పుడు మనకి బ్యాంకులు కూడా ఒక 10 ఉన్నాయి. ఎస్బీఐ ఉంది, ఐసిఐసిఐ ఉంది. అట్లా మనం ఏ బ్యాంక్లో అకౌంట్ ఓపెన్ చేస్తామన్న చూస్ చేసుకునే ముందు మనకు ఏంది అన్నది మనం రివ్యూ చేసుకోవాలా అనమాట. ఎందుకు తీసుకోవాలా ఏంటి అన్నది. జనరల్గా మన యంగ్ సింగిల్ తీసుకోవాలనుకున్నారు అనుకోండి, ఒక 25-20. ఇంకొకటి ఉంది ఒకవేళ అంటే జస్ట్ ఇది లేటరల్గా ఒక ఫ్యామిలీ ఉంది, ఫ్యామిలీలో ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఉన్నారు. ఒక వాళ్ళందరూ కలిసి ఒక ఇన్సూరెన్స్ తీసుకున్నారు అనుకోండి. కొన్ని హెల్త్ ఇన్సూరెన్స్లో 18 తర్వాత పిల్లల్ని కవర్ చేయవు, మళ్ళీ వాళ్ళకి ఇండివిజువల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. కొన్ని ఏమో 21 అంటారు అన్నమాట. మీరు అడల్ట్స్ అయినరు, ఇంకా మీరు ఫ్యామిలీ ప్యాక్లో కవర్ కారు అన్నట్టు, సపరేట్గా తీసుకోవాలన్నది. సో మనం ఇండివిజువల్ దగ్గర నుంచి వస్తాం. సో 25 to 30 ఇయర్స్ ఉన్న ఒక ఇండివిజువల్ మేలో ఫీమేల్ తీసుకోవాలంటే చాలా తక్కువ ఉంటుంది. యాక్చువల్గా అయితే 5,000-6,000 అమౌంటింగ్ టు అబౌట్ 5,000-6,000 పర్ ఇయర్, అమౌంటింగ్ టు సమ్ 300-400-500 పర్ మంత్ అన్నది. అంటే దట్ విల్ కవర్ యూ ఫర్ ఇన్సూరెన్స్. మళ్ళీ ఇన్సూరెన్స్లో కూడా వాళ్ళు 2 పార్ట్లుగా చెప్తారు. మా హాస్పిటల్లో మెడికల్గా జాయిన్ అవ్వడము, యాక్సిడెంట్ అయి జాయిన్ కావడం అన్నది. అవి 2 కేర్ఫుల్గా వర్డింగ్స్ చూసుకోవాలన్నమాట. మనకు మెడికల్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ 2 కవర్ అయిందా లేదా అన్నది. అంటే చాలా ఉంటుంది మా స్మాల్ ప్రింట్లో చూడాల్సింది. కానీ ఇంకోటి ఇంపార్టెంట్ చూడాల్సింది ఏంటి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ అనమాట. ఇప్పుడు టాన్సిల్లైటిస్, అపెండిసైటిస్ అట్లాంటిది ఒకవేళ నీకు ముందే అపెండిక్స్ ఉంది, లేకుంటే టాన్సిల్లో, లేకుంటే నీకు డిఎన్ఎస్ అంటాం అనమాట. కొన్ని ఇట్లాంటి ముందు నుంచే ఉన్నాయి. 2 ఇయర్స్ లోపల తీసుకున్న 2 ఇయర్స్ లోపల ఉంటే కవర్ చేయము అని అంటారు అనమాట. కొన్ని ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ అంటారు అనమాట. అట్లాంటివి లేదు ఇప్పుడు మనం ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా ఒక 6 నెలలకు నాకు డయాబెటీస్ వచ్చింది, దానివల్ల జాయిన్ అయినా అంటే చెక్ చేసుకుంటారు అనమాట. నిజంగా ఈ రోజే వచ్చిందా, ఒక 1-2 ఇయర్స్ ముందు నుంచి వచ్చిందని. సో బికాజ్ వాళ్ళకి కూడా పే అవుట్ అన్నది వాళ్ళకి కూడా ఖర్చు అవుతుంది కదా మాది. సో మనం కవర్ ఏం చేస్తున్నారు, ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ కవర్ ఏంది అన్నది చూసుకోవాలన్నమాట ఫస్ట్. దాని తర్వాత ఇంకా నెక్స్ట్ చూసుకోవాల్సింది మామూలుగా బేసిక్గా యంగ్ ఫ్యామిలీ అయితే 2 lakhs పర్ యానం కవర్ అంటారు అనమాట అందరికి కలిపి. లేదంటే దాన్ని 5 lakhs, 10 lakhs, ఇంకా కొద్దిగా ఏజ్ ఎక్కువ కొద్ది 20 lakhs, 25 lakhs కూడా కవర్ చేస్తారు. మనం ఎంత పెద్ద ప్రీమియం కవరేజ్ తీసుకుంటే మనకి ఇన్సూరెన్స్ అంత ఎక్కువ అవుతుంది అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది అనమాట, ఐడియాగా ఎంత తీసుకోవాలో డాక్టర్ సాబ్ అని మమ్మల్ని అడిగితే యంగ్ ఫ్యామిలీ అయితే 2 ఓకేమా, లేకుంటే యావరేజ్గా అయితే 5 తీసుకోవాలి. ఏజ్ 40-50 ఆ తర్వాత అయితే మనం 10 తీసుకుంటే బెటర్ అనమాట. ఎందుకంటే మా ఇప్పుడు చిన్న ఫీవర్కి కవర్ అయినా కానీ కూడా మీరు కార్పొరేట్ హాస్పిటల్కి పోతే 30,000-40,000 to ఒక 1 lakh లోపల డిశ్చార్జ్ బిల్ అవుతుంది ఒక 2-3 డేస్లో. అదే మీరు ఏదైనా చిన్న హార్ట్, స్టెంట్, యాంజియోగ్రామ్ ఇది చేయించుకోవాలా అంటే మినిమం 4-5 lakhs అవుతుంది అనమాట. సో అట్లాంటప్పుడు మనం ఒక 2 lakhs ఇన్సూరెన్స్ తీసుకున్నాం అనుకోండి, మనం అనుకున్న దాంట్లో హాఫ్ ఖర్చు అయింది, ఇంకా ఒక 2 lakhs 1 lakh మన పాకెట్ నుంచి పెట్టాల్సి వస్తుంది. ఇంకా అట్లాంటప్పుడు కొద్దిగా పెయిన్ఫుల్ అనిపిస్తుంది అనమాట. సో ఇట్ ఈస్ బెటర్ టు ఆప్ట్
ఏజ్ పెద్దగా అయ్యే కొద్దీ ఒక 5 lakhs 10 lakhsకి ఆప్ట్ చేయడం బెటర్ అనమాట. ఓకే. సో ఫస్ట్ ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నా వద్దా అంటే ఎవరైతే 5-6,000 per annum 500 per month అఫోర్డ్ చేయగలిగితే తీసుకోవడం బెటర్. ఎందుకంటే హెల్త్, మెడికల్ హెల్త్, యాక్సిడెంట్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎప్పుడు కవర్ అవుతుంది, ఎప్పుడు మనకు అవసరం వస్తుందో తెలియదు. అది లేకుండా కార్పొరేట్ హాస్పిటల్కి పోతే మాత్రం లైఫ్ సేవింగ్స్ అన్ని పోతాయి అనమాట. దాని బదులు ఒక చిన్న ఇన్సూరెన్స్ తీసుకోవడం బెటర్. ఇప్పుడు యూనివర్సల్ కవర్ ఎక్కడ పోయినా ఇండియా లెవెల్లో ఇస్తున్నారు. ఫాస్ట్ క్లెయిమ్స్ ఈజీ అవుతున్నాయి. హాస్పిటల్కి కూడా చాలా మందికి అర్థమైందనమాట దీన్ని ఎట్లా యూజ్ చేయాలా, ప్రజలకు కూడా ఎట్లా ఈజీ కల్పించాలా అన్నది కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే సార్, అంటే ఇప్పుడు నేను విన్నది అంటే మనం చూస్తుంది ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ రాకముందంతా ఒక హాస్పిటల్కి వెళ్తే ఒక 100 500,000 లోపు బిల్ అయిపోయేది. సో అంతగా ఏం అనిపించేది కాదు. హెల్త్ ఇన్సూరెన్స్ వచ్చిందనో లేకపోతే వాళ్ళకి ఉందన్నో తెలియదు కానీ అంటే ఒక 50 అంటే కామన్ పర్సన్ పే చేయలేనంతగా బిల్ వచ్చేస్తుంది. దాన్ని ఆఫ్టర్ బిల్ కట్టే టైంకి మీ ఇన్సూరెన్స్ పనిచేయట్లేదనో అవ్వట్లేదనో మెసేజ్ ద్వారానో ఇలా రీసెంట్గా మా తెలిసిన వాళ్ళకి జరిగింది. సో ఇలా ఎందుకు అవుతుంది అంటారు? పర్ఫెక్ట్గా అడిగింది. ఇప్పుడు సో బేసిక్గా ఎందుకు తీసుకోవాలా, తీసుకునేటప్పుడు ఏం చూడాలా అన్నమా, తీసుకున్నాక చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి మా దీనికి. బేసిక్గా ఇక్కడ ఏంటంటే ఒక కాన్సెప్ట్ అర్థం చేసుకోవాల్సింది, మనం ఏమో ఒక చిన్న ప్రీమియం పే చేస్తున్నాము. 2-3 ఏళ్ళు మనం క్లెయిమ్ చేయకుండా కానీ చిన్న ప్రీమియం అవుతుంది అనమాట. మనకు హాస్పిటల్ బిల్ ఒకటేసారి చాలా పెద్దగా వస్తున్నాయి అనమాట. ఇప్పుడు కార్పొరేట్ 2 lakhs 5 lakhs అన్నది. సో ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా బర్డన్ అయిపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్లెయిమ్ రిజెక్షన్, క్లెయిమ్ని చాలా స్క్రూటినైజ్ చేయడం అన్నది పెట్టుకున్నారు అనమాట. సో యాక్చువల్గా నిజంగా ఇప్పుడు సపోజ్ మా హార్ట్ అటాక్ అని పోయినాము, ఈసీజీ అంటాం, ఈసీజీలో క్లారిటీ కనిపిస్తుంటుంది అనమాట. ఓకే ఇది హార్ట్ అటాక్ లాగానే ఉంది అని మళ్ళీ యాంజియోనో ఇంకోటో చేస్తే కూడా వస్తుంది. అట్లాంటప్పుడు రిజెక్షన్కి 100% 0% ఛాన్స్ ఉంది, 100% పే చేయాల్సిందే. కొన్ని ఏంటంటే గ్రే ఏరియాస్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం అనుకున్నాము చిన్న ఫీవరో, నాకు చిన్న గిడ్డినెస్, తల తిరిగిందో, ఇంకోటో స్కిన్ ఇన్ఫెక్షన్కో పోయినాము, హాస్పిటల్లో వాళ్ళు ఏమంటారు అది బార్డర్ లైన్ అనమాట. ఇది అడ్మిట్ చేయొచ్చు చేయకపోవచ్చు. అక్కడ మీరు చెప్తున్న పాయింట్కి వస్తామ్మా. సో ఇన్సూరెన్స్ లేనప్పుడు మనకు పర్సనలైజ్డ్ డాక్టర్ ఉంటుండే, హాస్పిటల్లో చిన్నవి నర్సింగ్ హోమ్లు ఎథికల్గా చేస్తుండ్రు అనమాట. వాళ్ళు వస్తే ఒకవేళ అడ్మిషన్ కావాలన్నా కానీ ఓకే బా ఒక 12 hours 1 hour 24 hours ఇంటి దగ్గర ట్రై చేద్దాము. ఇప్పుడు సరైన అర్జెంట్గా పెట్టాల్సింది ఏముంది, వామిటింగ్ ఒకవేళ తగ్గకుండా చూద్దాము, మీరు ఇంటి దగ్గరికి పోయి వాటర్ ఓఆర్ఎస్ ట్రై చేయండి అని చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఏంది అంటే ఒకవేళ మైల్డ్ డిహైడ్రేషన్ ఉంటే అసలు వాటర్ కూడా అవసరం లేని దానికి కూడా అడ్మిట్ చేసి సలైన్ పెట్టండి, యాంటీబయాటిక్ పెట్టండి అన్న దగ్గరికి వచ్చింది. సో ఆ గ్రే ఏరియాలో ఫైట్ జరుగుతుంది. మా హాస్పిటల్లో ఏమో అడ్మిట్ చేసేసిండ్రు. ఎవరైతే ఇన్సూరెన్స్ ఉందేమో వాళ్ళకి ఎప్పుడు తెలియదు కాబట్టి వాళ్ళంతా ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చేస్తాయి కదా, మన జేబులో నుంచి ఎందుకు పోవాలా అన్నది అడ్మిట్ అయిపోతారు అనమాట. అది పేమెంట్ వచ్చే దగ్గర కాంట్రవర్సీ వస్తుంది అనమాట. ఇన్సూరెన్స్ వాళ్ళు అంటారు అసలు అవసరం లేదు అని అంటారు, హాస్పిటల్ వాడు అంటారు మీరు వచ్చిండ్రు గ్రే ఏరియా మేము ఇంటికి పంపిస్తే మీరు ఏమైనా చనిపోతారేమో అని చెప్పి మేము మీకు పంపించినాము అని వాళ్ళు అంటారు అనమాట. సో అట్లాంటి కొద్దిగా కేర్ఫుల్గా చూసుకోవాలి మా. నిజంగా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఓకే సింపుల్గా ఉంటే మీరు కూడా వాళ్ళ అడ్మిషన్ వద్దు అని చెప్పి ఏదో హెడ్ ఏక్ ఉంటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఈ గ్రే ఏరియాస్కి మనం రెడీ ఉండాలా అనమాట. అక్కడ చాలా కాంట్రవర్సీలు అవుతుంటాయి. సెకండ్ ఒకటి ఏంటంటే మా పేమెంట్ దగ్గర ఫుల్ పేమెంట్ చేయరు, కొన్ని తక్కువ పేమెంట్ చేస్తారు. అంటే కొన్ని డిస్పోజబుల్ కొన్ని ఐటమ్స్ ఆల్రెడీ మనం ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు చదువుకోమో స్మాల్ ప్రింట్లో ఉంటాయి అనమాట. అవన్నీ గ్లౌస్, చిన్న డిస్పోజబుల్స్, స్కిన్కి ఏమైనా ఎమాలియంట్, కొన్ని ఇట్లాంటివన్నీ. అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఈ హెల్త్ యాక్చువల్ కాదు, ఇది మెడిసిన్ హాస్పిటల్లో పెట్టాల్సింది కాదు కాబట్టి మేము ఇయ్యము అని అంటారు కాబట్టి, కానీ హాస్పిటల్లో డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు కానీ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఏది మనం ట్యూబ్ పెట్టచ్చు ఎవరైతే ఫీడ్ చేయగలుగుతున్నారో, సో ట్యూబ్ లో ఉండేది ఎన్ష్యూర్ది మేము ఇయ్యము అని అంటారు అనమాట. వాళ్ళు ఇట్లా చిన్న కాంట్రవర్సీ ఉంటుంది. ట్యూబ్కి ఇస్తావు అంటే నువ్వు ఒప్పుకున్నావు ట్యూబ్తో ఫీడింగ్ చేయాలా, నువ్వు ఎన్ష్యూర్ అంటే ఎట్లా అంటే ఎన్ష్యూర్ అన్నది మామూలుగా మన ఇది హార్లిక్స్ పౌడర్ లాగా అంటారు అనమాట. సో దేర్ ఆర్ సమ్ కాంట్రవర్సీస్ పేమెంట్లో ఇష్యూలు. ఇంకోటి బెస్ట్ థింగ్ ఏంటంటే మా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి వాళ్ళు అన్ని బిల్లులు చేసే ముందే జనరల్గా డే టైంలో ఉన్నారనుకోండి మా 9 to 5 9 to 8 ఉంటే వాళ్ళతో ఇమీడియట్గా ఇప్పుడు అందరూ ఒక ½ an hourలో క్లెయిమ్స్ అన్ని ప్రాసెస్ చేసేసిన కాబట్టి ఫోన్ చేసి కనుక్కొని అడ్మిట్ కావడం బెటర్. ఏదైనా బార్డర్ లైన్ ఉంటే, లేదు అంటే ఇంకా ఎమర్జెన్సీ ఉంటే కూడా కాల్స్ ఉన్నాయి మా చేయడానికి, వాళ్ళకి చేసి కనుక్కోవచ్చు అనమాట. మనకి ఇది అది ఈ సిచ్యువేషన్ ఈ డయాగ్నోసిస్ అన్నారు ఇప్పుడు ప్రొవిజనల్గా, ఫుల్ డయాగ్నోసిస్ తెలియదు కానీ దీనికి అడ్మిట్ కావాలా లేదా అన్నది. అట్లాంటి కొన్ని ప్రికాషన్లు తీసుకొని అడ్మిట్ అయితే మన జేబులో నుంచి పే చేయడం ఇదంతా అవాయిడ్ చేయొచ్చు. సార్ ఫైనల్ గా ఇప్పుడు చాలా మందికి నార్మల్ పర్సన్స్ కి కామన్ పర్సన్స్ కి కాల్స్ వస్తూ ఉంటాయి. ఆ ఇన్సూరెన్స్ అని, హెల్త్ ఇన్సూరెన్స్ అని, ఏవో కొత్త ఇన్సూరెన్స్ పేర్లు చెప్తూ ఉంటారు. సో ఎవరు నిజమైన వ్యక్తులు చెప్తున్నారు లేదంటే అసలు నిజమా అబద్ధమని ఎలా తెలుసుకోవాలి? ఇంకా అది కొద్దిగా కష్టం. ఇప్పుడు నేను చెప్పినా కదమ్మా మెయిన్గా ఇవి చూసుకోవాలమ్మా, ఏజ్,
సో బేసిక్గా 4-5-600 పర్ మంత్ 6,000 పర్ యానము అన్నది యావరేజ్ మా. దాని తర్వాత టాప్ 5-6 ఉన్నాయి మా కంపెనీ, మొత్తం 30 ప్లేయర్స్ ఉన్నారు మా. ఇప్పుడు నేను చెప్పినవి టాప్ 5-6 లో ఉన్నారు మా. దానిలో కూడా మన రివ్యూలు చదువుకుంటే తెలుస్తుంది మా. ఇప్పుడు బేసిక్గా అది కూడా ఒకటి ఏమైందంటే మా, ఇన్సూరెన్స్ ఒక కంపెనీ బేస్డ్ వీళ్ళు ఇట్లా స్పెషల్గా తప్పు చేస్తున్నాను లేదు మా. ఇట్ ఈస్ ఆన్ అమాల్గమేషన్ ఆఫ్ థింగ్స్, ఎవ్రీబడి హ్యాస్ గాట్ అ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్, ఏ హాస్పిటల్లో పోయినా కానీ. సో ఇట్లా ఒక స్పెసిఫిక్గా మనం ఏం ఒక దాని గురించి రీసెర్చ్ చేయాల్సిన పని లేదు. మనకు కన్వీనియంట్గా ఎవరైతే మంచి కంపెనీ లెస్ ప్రీమియం ఫర్ స్టార్ట్ ఆఫర్ చేసిండో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. ఓకే 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 సార్, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వెరీ మచ్.